వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణ్. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పీనారిపాలెం 1వ వార్డు బీసీ కాలనీ 2వ గజపు వీధి 26వ వార్డు అయ్యన్న కాలనీ 28వ వార్డులో సుమారు 12 వర్కులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 1వ వార్డు 2వ వార్డు ముఖ్యంగా కలాస్ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ పేనార్పాలెం కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి సుమారుగా 2:30 గంటలు 3 గంటలు ఈరోజు ఎలక్షన్స్ లేవు ఏం లేవు, కానీ మన ప్రజలు చాలా హక్కును చేర్చుకొని అయ్యన్న పాత్రుడు గారిని భారీ మెజార్టీతో ఒక నమ్మకం మీద గెలిపించారు. మొన్న 5 ఏళ్ళు కూడా 2వ వార్డులో కౌన్సిలర్ ఉన్న వేరేగా మనకి చూసినా ఏదైనా చూసినా కానీ కొన్ని కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ గెలిచినా కానీ ₹1 తేలేపారు. ఇప్పుడే ఆడవాళ్ళు చెప్తున్నారు ఆ వాయిస్లు తీసుకుంటే బాగుంటుంది. ఏంటంటే అది సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు వచ్చేవారండి. వచ్చి ప్రతి సంవత్సరం కూడా కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోయేవారు. ఫోటోలకు మేమేమో వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది అంటే మేము ఏదో అనుకున్నాం. ఓ స్త్రీ రేపురా అంటారు చూడు పూర్వం, ఆ టైప్లోనేమో రేపు 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 అనేది ఇప్పుడు గడిచిపోయింది. మరి మీరు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారంటే నేను చెప్పాను, అమ్మ వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు, మేము ఈరోజు నేను మాటిస్తున్నాను, నీకు 2.5 నెలలు 3 నెలల్లో రోడ్ వేసిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పి నేను క్లియర్గా చెప్పాను. కౌన్సిలర్ నేను మరి గెలిచిన తర్వాత 4 సంవత్సరాలు కావస్తుంది. 4 సంవత్సరాల నుంచి కూడా విజయ్ చెప్పాడు, నేను కౌన్సిల్స్లో పోరాడడం ఇవన్నీ జరిగింది. మరి ఆ పోరాడినా సరే ఒక ఎలక్ట్రికల్ పోల్ కాదు, ఒక లైట్ కూడా నేను వేయించుకోలేకపోయాను ఈ 4 సంవత్సరాలు. మరి వెంటనే నేను ఏ విధంగా చేయాలో, వీళ్ళకి ఎలా రుణం తీర్చుకోవాలని నేను ఆలోచించాను. మరి ఈ 4 సంవత్సరాలు కూడా ఎంత అరిసినా ఇవ్వకపోతే నేను సొంతంగా నా సొంత నిధులు పెట్టి 2 కరెంట్ పోల్స్ కూడా నేను వేయించడం జరిగింది. అలాగనే ఈ డ్రైనేజ్ గురించి మాటిచ్చి నేను చేయలేనేమో 4 సంవత్సరాలు కూడా పోరాడి చేయలేనని అనుకున్నాను. నేను ఎప్పుడైతే మీ అందరి దయ వల్ల అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారిని మీరు గెలిపించారో వెంటనే నాకు ధైర్యం వచ్చి నేను వెళ్ళి నాకు 40 లక్షల వరకు, సుమారు 40 లక్షల వరకు కూడా నా వార్డు కావాలని చెప్పి అడగడం జరిగింది. 40 లక్షలు నాకు ఇవ్వడం జరిగింది. ఈ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ అలాగే చిన్నవి ఉన్నాయి డ్రైన్స్ కూడాను, ఇవన్నీ కూడా నేను 3-4 నెలల లోపు కంప్లీట్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగనే నా 26వ వార్డు ప్రజలు ఎప్పుడు కూడా ఈ 4 సంవత్సరాలు కూడా నువ్వు పని చెప్పావు, ఈ పని చెయ్యలేదని నన్ను ఎప్పుడు కూడా అడగలేదు. ఎందుకంటే నాపై ఆ నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు అన్ని పనులు కూడా ఈ 3 నెలల్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ